నమస్తే, నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు శ్రీకారం, మంత్రి వేణుగోపాలకృష్ణ. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాజమండ్రి రూరల్ పరిధిలో గల అర్బన్ ప్రాంతంలో 4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలోని 8వ డివిజన్లలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి 4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో ఉన్న 8 డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ చైర్మన్ జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయగా ఇంజనీరింగ్ అధికారులు పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి తాను రూరల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి నెల 15 రోజుల కాలంలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, నగర పాలక సంస్థ కార్పొరేషన్ ఎస్సీ పాండురంగారావు, డిఈ శేషగిరిరావు, స్థానిక నాయకులు చీకురుమిల్లి చిన్న, సచివాలయ కన్వీనర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8.5 వార్డులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజావాణిని విని ఇంజనీరింగ్ శాఖ వారు కాంప్రహెన్సివ్గా అంటే ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూశారు, గుర్తించారు, వాటికి పరిష్కార మార్గాలు కూడా కనుక్కున్నారు, నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్స్ని కన్ఫర్మ్ చేసి ఈరోజు సుమారుగా ఐఓసీఎల్ దగ్గర వచ్చిన తర్వాత ఒక 19 లక్షల రూపాయలతోటి ఆ కాలనీ ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి అక్కడ దుర్భరమైన పరిస్థితి ఉంటే దాన్ని నివారణ చేయడానికి 19.5 లక్షలు, అక్కడ ఉన్నటువంటి ఒక పార్కుకి ఒక 21 లక్ష, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ పంపింగ్ స్టేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి ఎట్లా పంపించాలనేటువంటి దాని మీద ఒక నూతనమైనటువంటి పంపింగ్ స్టేషన్ ఒకటి కట్టడానికి 50 లక్షల రూపాయలు, దాంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ శంభూనగర్లో వచ్చి 20 లక్షల రూపాయలు, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అంబికా నగర్ పార్క్ 19 లక్షలు, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎస్కే ఎన్క్లేవ్ 17th డివిజన్లో ఒక 10 లక్షల రూపాయలు వెంకటరమేష్ అనేటువంటి కాంట్రాక్టర్, డెవలప్మెంట్ ఆఫ్ ముగ్గదుల పార్క్ బొగ్గుల దెబ్బ పార్క్ వచ్చి 20 లక్షల రూపాయలు, కవర్ స్లాబ్స్ ఆఫ్ మేజర్ డ్రైన్ ఇది ఒక పెద్ద సమస్య. మేజర్ డ్రైన్లో కవర్ స్లాబ్స్ సరిగా లేక చాలామంది వాకర్స్ ఆ సైడ్ యాక్చువల్గా డ్రైన్ మీద నీట్గా కనుక తయారు చేస్తే అది వాకింగ్ ట్రాక్గా పనికొస్తుంది. వాకింగ్ ట్రాక్ ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అబ్స్ట్రక్షన్ లేకుండా దానికి సంబంధించినటువంటిది కొండా స్ట్రీట్లో రైల్వే స్టేషన్ దగ్గర కొండవారి స్ట్రీట్లో ఓ 10 లక్షలు, తర్వాత ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 16 లక్షలు, సీసీ డ్రైన్ తర్వాత పెద్దవారి వీటి దగ్గర ఒక 10 లక్షలు, అలాగే రకరకాలుగా తీసుకున్నట్టయితే ఇంకొక ప్రొవైడింగ్ ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఆఫ్ 9.90 lakhs తోటి 26th డివిజన్లో ఆర్ఎంసీ దగ్గర రైజింగ్ ఆఫ్ సీసీ రోడ్ కృష్ణారావుపేట ఇంటర్నల్ స్ట్రీట్లో 27th డివిజన్లో 9 లక్షల రూపాయలు, రైజింగ్ ఆఫ్ సీసీ రోడ్ శారద ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ప్యాచ్ హోల్స్ వేయడానికి 9,75,000, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ కుమ్మరి వారి వీధి రామాలయం దగ్గర సుమారు 8,80,000 రూపాయలతోటి, దానికి తోడు ప్రొవైడింగ్ ఇంటర్నల్ రోడ్స్ ఆదర్శ నగర్
ఇదంతా 13, 17, 19, 21, 23, 24 డివిజన్లో ఒక 50 లక్షల రూపాయలు.